ప్రపంచంలో ఉన్నటువంటి బోధకులు క్రైస్తవ బోధకులుగా పిలువబడేటువంటి వాళ్ళు మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బోధకులైనటువంటి వాళ్ళు, యేసుక్రీస్తుని బోధించేటువంటి వాళ్ళు, వీళ్ళెవ్వరికి కూడా బైబిల్ అనేది పూర్తిగా అర్థం చేసుకోలేదు వాళ్ళు. అంటే పూర్తిగా బైబిల్ తెలియదు వాళ్ళకి. పూర్తిగా బైబిల్ తెలియదు అని ఎందుకు అంటున్నాను అంటే, లేదు మొత్తం 27 పుస్తకాలు వాళ్ళు బాగా చదివారు. పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలని బాగానే చదివారు. 66 పుస్తకాల్లో ఏ సందర్భం ఎక్కడుంది, ఏంటి, ఆ సందర్భం ఈ సందర్భం ఎందుకు వచ్చింది అనే విషయాలు మాత్రం వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. ఒక క్వశ్చన్ అడిగితే నా బైబిల్ నుంచి మతోన్మాదులు కానీ లేకపోతే ఏథిస్ట్ పర్సన్ ఎవరైనా ఉంటే, నాట్ ఓన్లీ ఎవరైనా ఏథిస్ట్, దేవుని నమ్మని వాడు ఎవడైనా ఉంటే, యేసుక్రీస్తుని నమ్మని వాడు ఎవడైనా ఉంటే, యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర చాలా మటుకు ఆన్సర్స్ ఉండవు. బైబిల్ ఉంది, అందులో బైబిల్లో ఉన్నటువంటి ఎసెన్స్ని మొత్తం తీయలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు క్రైస్తవుల్లో ఉన్నటువంటి బోధకులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా, సో వాళ్ళు రోజు పాత నిబంధన చదువుతున్నారు, రోజు 27 పుస్తకాలు, కొత్త నిబంధన నుంచి 27 పుస్తకాలు చదువుతున్నారు. సో అందులో ఏముంది, బైబిల్ని తప్పుపట్టేటువంటి వాళ్ళని, క్రీస్తు విరోధులు ఎవరైనా ఉంటే, క్రీస్తుని నచ్చకోకుండా క్రీస్తుని మీద మాట్లాడేటువంటి వాళ్ళందరికీ ఎవరో కొద్దిమంది నిలబడుతున్నారు. యేసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళకి సాత్వికంతో సమాధానం చెప్పాలని చెప్పేసి, దట్టు మళ్ళీ కొన్ని క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాం, కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేక ప్రపంచంలో ఏ క్రైస్తవ బోధకుడికి బైబిల్ అర్థం కాలేదని చెప్పడానికి సారం ఏంటంటే, వాళ్ళకి బైబిల్లో మొత్తం ఓవరాల్గా ఏముంది అనేది తెలియట్లా. అసలు ఏంటి, అసలు ఎక్కడున్నాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ టైం అర్థం కావట్లా, కాలం అర్థమైందంటే అంటే ఏ కాలంలో ఉన్నారు, ఎందుకు మనం ఎక్కడ ఉన్నాం అనేది మనకు అర్థమైతే, సో ఆ 2 క్వశ్చన్లు అర్థమవుతాయి. ఇప్పుడు నేను క్రిస్టియన్, ఆమె క్రిస్టియన్, నేను యేసుక్రీస్తుని నమ్మాను, క్రైస్తవుగా పిలువబడుతున్నాను, క్రైస్తవుని నేను ఎందుకున్నాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మీ అని అంటే నాకు ఆ పర్పస్ ఏంటో తెలిస్తే నేను ఇక్కడ ఎందుకున్నానో నాకు తెలుసు. యాజ్ ఏ క్రిస్టియన్ అంటే ఎవరు, క్రీస్తులోనికి బాప్తిసం పొందినవాడు క్రిస్టియన్. సో ఇదొక్కటే కాదు, చాలా ఉన్నాయి క్రిస్టియన్ అని డిఫైన్ చేయడానికి. తండ్రి యందు విశ్వసించేటువంటి వాడు, యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వాడు, యేసుక్రీస్తు శిష్యుడు, వెలుగు సంబంధులు, ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయి. క్రైస్తవులు, సహోదరులు. సో క్రైస్తవుడు అని చెప్పడానికి చాలా ఉన్నాయి ప్రపంచంలో. మనం అసలు క్రైస్తవులు ఏ కాలానికి సంబంధించిన వాళ్ళం, క్రైస్తవులు అయినటువంటి మనం ఎప్పుడు వస్తున్నాం, మనం ఎప్పుడు రావడం అంటే, ఈ క్వశ్చన్ ఏంది ఇలా ఉంది అనుకుంటే అసలు ఏం జరుగుతుందో తెలియాలి. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు మనం ఎందుకు అంత, ప్రపంచ జనాలంతా ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఈ యూనివర్స్లో ఎందుకు ఉన్నారు, అసలు ఏంటిది, అసలు ఎందుకు ఇలా ఉంది, జనాలందరూ ఎందుకు పుట్టుకొస్తున్నారు, వచ్చిన తర్వాత ఎందుకు ఒక లైఫ్ స్పాన్ ఎందుకు ఒక 60 to 100 years, మేబీ 80-70 years వరకు ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు బతకాలి ఇక్కడ, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఉన్నాం ఇక్కడ, వీటన్నిటికీ క్వశ్చన్స్ తెలియాలి, వీటన్నిటికీ ఆన్సర్లు తెలియాలి. వాట్ ఈస్ దిస్, మనం తల్లిదండ్రులకు పుట్టగానే ఒక లోకంలోకి వచ్చాం, ఆ లోకంలోంచి వచ్చి బ్రతుకుతున్నాం, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నాం, క్వశ్చన్, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నాం, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాం అనే దానికి ఆన్సర్ తెలియాలి. అసలు ఎప్పుడు ఏ కాలంలో వచ్చామనేది కూడా తెలియదు. ఏ కాలంలో ఎందుకు వచ్చినాం, ఈ కాలంలో ఎందుకు వచ్చాం, లేకపోతే ఏ కాలంలో ఎందుకు వచ్చామనేది తెలిస్తే ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది. మనం ఎందుకు వచ్చినామో అర్థమవుతుంది, మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, యాజ్ ఏ క్రిస్టియన్గా ఇప్పుడున్నటువంటి ప్రతి క్రైస్తవుడు ఎవడైనా, మనం క్రీస్తు తర్వాత పుట్టిన వాళ్ళమే మనమంతా. సో దట్స్ వై మన యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొంది, యేసుక్రీస్తుని నమ్మి, యేసుక్రీస్తు తర్వాత వచ్చిన వాళ్ళమే మనంతా. అంటే యేసుక్రీస్తు తర్వాత కాలంలో యేసుక్రీస్తు వచ్చి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచేటువంటి మనం, యేసుక్రీస్తు తర్వాత పుట్టిన వాళ్ళం మనమంతా. సో క్రీస్తు కంటే ముందు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ప్రవక్తలు ఉన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళంతా క్రైస్తవులు, 6 అపోస్తలులు. యేసుక్రీస్తు మొత్తం 12 మందిని ఏర్పరిచి అపోస్తలుగా పంపించినప్పుడు, అపోస్తల ద్వారా స్టార్ట్ అయినటువంటి క్రిస్టియానిటీ, యేసుక్రీస్తు ద్వారా స్టార్ట్ అయినటువంటి ఇది క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం. ఇప్పుడు కాలానికి ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తే ప్రస్తుతం మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటున్నప్పుడు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు తల్లిదండ్రులకు పుట్టి భూమి మీద ఒక యూనివర్స్లో ఉన్నాం. సో ఈ లైఫ్ మొత్తం మనకు తెలిసింది, పుట్టిన తర్వాత మనిషి అనేవాడు ఒక 60 to 70 సంవత్సరాలు బతుకుతాడు, అంతకంటే ఎక్కువ బతకడు. మనిషి అనేవాడు చచ్చిపోతాడు, ఎవరికి తెలుసు. ఎందుకంటే మనం వీ కెన్ అబ్జర్వ్ ద థింగ్స్.
మనం చాలామంది జనాలు చచ్చిపోయినప్పుడు ఓకే ఒక మనిషిలోంచి చచ్చిపోయాడు అనేది మనకు అర్థమవుతుంది, చూసినాం కాబట్టి. యూనివర్స్లోకి వచ్చినాం కాబట్టి ఒకరోజు రాత్రి ఒకరోజు పగలు అనేది ఒకటి కనపడుతుంది. ఒక కాలం అనేది ఉంది, ఒక 24 hours అని చెప్పి డివైడ్ అయింది. అందులో పగలు కనపడుతుంది, అందులో ఒకటి రాత్రి కనపడుతుంది. ఏ కాలానికి సంబంధించిన వాళ్ళమని తెలియాలంటే స్టడీ అబౌట్ ద క్రైస్ట్. మన యేసుక్రీస్తు గురించి ఖచ్చితంగా చదవాల్సిందే. మనం ఏ కాలంలోకి వచ్చామన్నది, ఎందుకు ఇక్కడ ఉన్నాము, ఎందుకు ఇక్కడ బతుకుతున్నాము, ఎందుకు ఇది 70 to 80 years బతుకుతాడు మనం తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు గురించి, మన కాలం గురించి తెలియాలి. మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము, ఎందుకు వచ్చామని తెలియాలంటే యేసుక్రీస్తు గురించి తెలియాలి. యేసుక్రీస్తు గురించి తెలియాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అపోస్తలుడైనటువంటి పౌలు, అన్యజనులకు అపోస్తలుగా ఉన్నటువంటి పౌలు ఎఫెసీయులకు రాస్తూ మొదటి అధ్యాయం ఎఫెసీ 4-6 1వ అధ్యాయంలో, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మన అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. తన ప్రియుడు అంటే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. యేసుక్రీస్తుగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని. తన ప్రియుడు అంటే యేసుక్రీస్తే మనకు తెలుసు. ఈ ప్రపంచంలోకి ఎందుకు వస్తున్నాం అనేది మనకు అర్థం కావాలి. అర్థం చేసేటువంటి వచనమే ఏంటంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగు. యేసుక్రీస్తు ద్వారా ఏంటంటే ఉచితంగా ఇచ్చేసినాడు. ఏంటి ఉచితంగా ఇచ్చేసినాడు? యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి క్రైస్తవులంతా, లోనికి వచ్చిన వాళ్ళంతా, యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళ నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం యేసుక్రీస్తునందు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు పుడుతున్నావు అంటే, నువ్వు యేసుక్రీస్తు తర్వాత వస్తున్నావు అంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల తర్వాత, యేసుక్రీస్తు పుట్టినటువంటి 2000 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడికి వస్తున్నాం, మనం భూమి మీదకి వస్తున్నాం. తెలిసింది ఒక 60-70 ఏళ్ళ కంటే మనం ఎక్కువ బతకమని చెప్పి. అండ్ దట్టు మనకు తెలియాలి ఎందుకు పుడుతున్నాం అనేది. ఎందుకు పుడుతున్నామంటే దేవుడు అనుకున్నాడు, నువ్వు ఈ టైంలో రావాలి, పలానా తల్లిదండ్రుల ద్వారా నువ్వు భూమి మీదకి రావాలి, నువ్వు ఇప్పుడు మనకు లోకంలో మనకు కనబడేది ఒక 60-70 సంవత్సరాల కంటే ఎక్కువ బతకం, లేకపోతే బతికితే బతకచ్చు, సరేకే. సో చనిపోవడం అయితే ఖచ్చితంగా చనిపోతాం. సో ఇప్పుడు మనకు ఎవరి ద్వారా వచ్చింది అని అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చాం. మనం వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రికి ఆయన యొక్క కృపా మహిమకు కీర్తి కలుగునట్టు యేసుక్రీస్తు తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఆయన అనుకున్నాడు. ఇది ఎప్పుడు అనుకున్నాడు? లేటర్ పాటలో అర్థమవుతుంది. యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే మనం రావాలి, మనం భూమి మీదకి రావాలి అని చెప్పేసి ఎవరి యందు ఏర్పరచుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తునందు ఏర్పరచుకున్నాడు. అది ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పేసి క్వశ్చన్ వేస్తాయి. జగత్తు పునాది వేయబడక మునిపే అంటున్నాడు. యేసుక్రీస్తు తర్వాత పుట్టాలి నువ్వు, క్రీస్తు తర్వాత రావాలి నువ్వు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల తర్వాత పలానా తల్లిదండ్రులకు నువ్వు పుట్టాలి నువ్వు. సో నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నువ్వు వచ్చినావు, నేను యేసుక్రీస్తునందు బాప్తిసం తీసుకున్నా, క్రైస్తవుడిని, ఆమె క్రిస్టియన్. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరిగింది? నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, నేను ఎవరిని అని అన్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు ఇదంతా నాకు ఇంత అండర్స్టాండింగ్ ఎలా వచ్చింది, ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? యేసుక్రీస్తు తర్వాత 2000 సంవత్సరాల తర్వాత 2025లో 2000 సంవత్సరాల తర్వాత నేను రావాలన్న విషయం అది ఎప్పుడు నిర్ణయించబడిందంటే దేవుని చేత. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే
ఈ సృష్టి అసలు నాకు నేను పుట్టి ఈ సృష్టిని ఇలా ఉంది. ఒక సూర్యుడు ఉన్నాడు, ఒక రోజు ఒక రాత్రి అనేది కనపడుతుంది, పగలు అనేది కనపడుతుంది, సూర్యుడు అనేది వస్తున్నాడు, రాత్రి అయితే చంద్రుడు అనేవాడు కనపడుతున్నాడు అనేది నాకు ఎలా అర్థమవుతుందంటే, ఈ సృష్టి మొత్తం చేయకముందే తండ్రి నన్ను నిర్ణయించుకొని యేసుక్రీస్తు తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు రావాలి అనేది దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండవలను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడంటే, జగత్తు పునాది వేయబడకముందే యేసుక్రీస్తునందు మనం వచ్చిన తర్వాత ఏం కోరుకుంటున్నాడంటే, మనం తన ఎదుట నిర్దోషులమును పరిశుద్ధులమని ఎప్పుడైతామంటే, యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటానే యు ఆర్ కాల్డ్ టు బి ఎ క్రిస్టియన్ అండ్ నువ్వే పరిశుద్ధుడివి. పరిశుద్ధులంటే యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులే. సో ఒక కన్స్టెంట్ అయిపోయింది. మనం తన ఎదుట పరిశుద్ధులమును ఒక కన్స్టెంట్ అయిపోయింది. నిర్దోషులము ఏంటంటే ఇదే, నువ్వు ఎందుకు వచ్చినావు, ఎందుకు నువ్వు బతుకుతున్నావు, ఎందుకు నీకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నీకు లైఫ్ స్పాన్ ఇచ్చాడు దేవుడు అన్నప్పుడు, ఈ 70 సంవత్సరాలు ఏం చేయాలంటే నువ్వు నిర్దోషం అని ప్రూవ్ అవ్వాలి. వాడి పరిశుద్ధుడు అని చెప్పి, క్రైస్తవుడుగా నువ్వు పరిశుద్ధుడు అని చెప్పి ప్రూవ్ అయింది, ఓకే. నువ్వు నిర్దోషుడు అని చెప్పేసి ప్రూవ్ అవ్వాలి. దాన్ని ఎలా ప్రూవ్ చేయాలంటే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ప్రేమ చేత ఆయన క్రీస్తులో నువ్వు నిర్దోషులుగా కనపడాలంటే తండ్రి ఎదుట ప్రేమ ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. అందులో కూడా ఏంటంటే ప్రేమ కనపడుతుంది. లవ్, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమిపోవాలని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. అండ్ మొత్తం హోల్ కొత్త నిబంధనకే ప్రాముఖ్యమైనటువంటి కమాండ్మెంట్ ఇది. కమాండ్మెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చే కమాండ్మెంట్ ఏంటంటే ఇదే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని అన్నాడు. ప్రేమ అంటే ఇప్పుడు ఏంది? క్రీస్తు ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది. క్రీస్తు ప్రేమ అంటే ఏంటి? యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏంది? లవ్ అంటే ఏం లేదు. ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే సమ్ కన్స్టెంట్ వల్ల బ్రేక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి ఇబ్బందుల వల్ల, ఇంకొకటి దానివల్ల నీకు బ్రేక్ అవ్వచ్చు. ఏదో ఒక సమ్ కన్స్టెంట్ వల్ల, ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల, లేకపోతే ఇంకొకటి ఏదో ఒక రీజన్ వల్ల నువ్వు దాన్ని నెరవేర్చాల్సినటువంటి టైంలో నెరవేర్చకపోతే, నెరవేర్చాల్సిన టైం కాదు, టైం అని ఆల్రెడీ మనకు ఉంటుంది. సో నువ్వు దాన్ని చేయకపోతే, నువ్వు పాటించకపోతే, ఇప్పుడు యేసుక్రీస్తు ఒక మాట ఉంది. ఆ మాట ఏంటి? నీ శత్రువులను ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించవలను. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో నీ పొరుగు వాడిని అనేటువంటి వాడిని కూడా నువ్వు అలానే చూసుకోమని చెప్పాడు. అది యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఒక ఆజ్ఞ. ఇలా ఒక ఆజ్ఞ కాదు, క్రీస్తు ప్రేమలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. యేసుక్రీస్తు చాలా చెప్పినాడు, చాలా మాటలు చెప్పినాడు. సో వాటన్నిటికీ ఆధారం ఏంటంటే ద వన్ అండ్ ఓన్లీ బైబిల్. అంతే. ఈ బైబిల్ని బేస్ చేసుకొని మనం నిర్దోషులుగా ప్రూవ్ అవ్వాలంటే అసలు యేసుక్రీస్తు ఏం చెప్పాడో మనకు తెలియాలి. యేసుక్రీస్తు చెప్పిన దాని ప్రకారం మనం పాటించేవాడై ఉండాలి. ఎవడు నా మాట విని దాని ప్రకారం చేయవాడో వాడు బండ మీద ఇల్లు కట్టిన వాడితో పోలి ఉండు, బుద్ధిమంతుని పోలి ఉండును అంటాడు. ఎవడు నా ప్రేమ చేత అయితే ఎవడు నా ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటాడో వాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడని చెప్పినాడు. ఎవడు నా మాటను అనుసరించి నడుచుకుంటాడో వాడు పునర్జన్మయందు నెక్స్ట్ వచ్చే లోకంలందు వాడు ఒక దేవదూత వలె వెలుగుతాడని చెప్పినాడు. నేను వీటన్నిటికీ రెఫరెన్స్లు ఇవ్వట్లేదు, చాలా ఉన్నాయి. బైబిల్ మొత్తం మత్తయి సువార్త నుంచి అప్ టు ప్రకటన గ్రంథం వరకు అసలు క్రైస్తవులు అంటే ఎవరు, బుద్ధిమంతుడు, బండ మీద ఇల్లు కట్టినటువంటి వాడు, సహోదరులు, ఇలా చాలా 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 ఉన్నాయి క్రైస్తవుడు అంటే రెఫర్ చేసేటువంటి మాటలు. సో ఇప్పుడు నిర్దోషులుగా ప్రూవ్ అవ్వాలి. నిర్దోషులుగా ప్రూవ్ అవ్వాలంటే సమ్ ఆజ్ఞ ఉండాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి మాట ఉండాలి. నువ్వు పలాంది చేయకూడదు అనేది ఉండాలి. పలాంది చేయకూడదు అనేటప్పుడు నువ్వు అది చేసినావు అనుకో, ఒక ఆజ్ఞ ఉండాలి. ఆ ఆజ్ఞను అతిక్రమించినవైతేనే ఉంటుంది. ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతావు? నువ్వు దోషివవుతావు. నిర్దోషి అవ్వాలంటే ఆజ్ఞ ఉండాలి, దాన్ని నువ్వు మీరకూడదు. అప్పుడు నిర్దోషిగా నువ్వు ప్రూవ్ అవుతావు. సో నా పాయింట్ ఏంటంటే, బైబిల్ మొత్తం నీకు అర్థం కావాలంటే కన్నా
ఉంది. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి ఎఫ్ఎస్సీలో రాసినటువంటి పత్రిక మాటలోనే నీకు కనబడుతుంది అసలు ఏంటనేది. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం యేసుక్రీస్తు ఆజ్ఞలు ఏంటి, దానిలను మనం పాటిస్తున్నామా లేదా అనేది తెలియాలంటే క్వశ్చన్, యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తుకి కాలానికి సంబంధం ఏంటి? మనం యేసుక్రీస్తు తర్వాత మనం రావడానికి ఏమన్నా రీజన్ ఉందా? ప్రవక్తల కాలంలో పుట్ల క్రీస్తు పూర్వం తీసుకెళ్తే కన్నా అక్కడ ప్రవక్తలు ఉన్నారు. మనం ప్రవక్తల కాలంలో పుట్టలేదు. యేసుక్రీస్తు అంటే క్రీస్తు పూర్వం మనం పుట్ల, మనం యేసుక్రీస్తు తర్వాతనే పుడుతున్నాం. అంటే క్రీస్తు పూర్వంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా మనకు తెలియాలి. ఫస్ట్ యేసుక్రీస్తు గురించి తెలియాలి. యేసుక్రీస్తు తర్వాత పుట్టిన వాళ్ళం మనం ఎందుకు వస్తున్నామో మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు కంటే ముందు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారనేది కూడా అర్థం కావాలి. మనం ఆ కాలంలో లేనప్పుడు అసలు ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఏంటి? యేసుక్రీస్తు వచ్చాడు కనుక యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు ఇచ్చినటువంటి మాటలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన చెప్పిన మాటల్లో ఏది మీరకోకుండా నిర్దోషులుగా కనబడాలనేది కన్స్టెంట్ అయితే, సో ఆ ఆజ్ఞలు ఏంటో నేను మొత్తం బైబిల్ చదివి తెలుసుకోవచ్చు. మత్తయి వార్త నుంచి స్టార్ట్ చేసి అప్ టు ప్రకటన గ్రంథం వరకు మొత్తం చదివేసి ఆయన ఆజ్ఞలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి చెప్పినాడు, ఏ సిచ్యువేషన్లో ఎందుకు చెప్పినాడు అనేటువంటి నేను చదివినానంటే తెలుసుకుంటాను. నాకు ఆజ్ఞ ఎందుకు, నేను దాన్ని పాటిస్తున్నానా లేదా అని ఎప్పుడు అర్థమవుతుందంటే దాన్ని బ్రేక్ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది. ఓహో, మనం దీన్ని పాటించలేదు, ఈ ఆజ్ఞ విషయంలో మనం దోషిగా కనపడుతున్నాం, దోషి అయిపోయినాం. సో యేసుక్రీస్తునందు ఉన్నటువంటి మనం పరిశుద్ధులమైనప్పటికీ యేసుక్రీస్తును బాప్తిసం పొంది క్రైస్తవుడిగా పిలువబడుతున్నప్పుడు ఒక యేసుక్రీస్తు ఆజ్ఞను మనం మీరినాం కాబట్టి నువ్వు మహాసభకు లోన్ అవుతావు అని చెప్పి మాట్లాడే ప్రతి మాటకు నువ్వు రెస్పాన్సిబిలిటీ వహించాల్సి వస్తుంది. అనవసరంగా మాట్లాడకూడదు, ఏ మాటలు పడితే ఆ మాటలు. పరిశుద్ధాత్మను దూషించకూడదు. పరిశుద్ధాత్మను దూషించడానికి ఈ యుగమందైనను అంటే ఇప్పుడు బతికే కాలమైన రాబో యుగమందైనను అంటే యేసుక్రీస్తు తన రాజ్యంలోనికి వచ్చినప్పుడు కానీ వాడికి పాపక్షమాపణ లేదన్నాడు. చేసినటువంటి పాపాలను క్షమించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు, దేవుడు యేసుక్రీస్తు. ఈ జ్ఞానం ఇలా ఉంటే కదా అసలు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు గురించి ఆలోచించినప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కాలం గుర్తారమైన దయా సంకల్పం చొప్పున మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే సృష్టి ఆరంభం కావాలనేటువంటి దానికి మూలం ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సో టైం ఎక్కడ పుట్టింది? అందుకే ఏమంటాడంటే ఆది యందు అంటాడు. ఫస్ట్ టైం గురించి మాట్లాడతాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వ వచనంలో ఆది యందు అంటాడు. ఆది యందు వాక్యం ఉండను అంటాడు. అప్పుడు నీకు అర్థం అవ్వడం కోసం ముందు కాలం గురించి మాట్లాడుతున్నాడు. అసలు కాలం ఎట్ట పుట్టింది? దేవుడు చేసినప్పుడు ముందు కాలం గురించి మాట్లాడుతున్నాడు. ఆది యందు వాక్యం ఉండను అంటున్నాడు. ముందు యేసుక్రీస్తే ఉన్నాడని చెప్పేసి యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి ఫస్ట్. యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎవరు చేసినారు? ఎవరు తండ్రి కంటే గొప్పవాడు ఉన్నాడా? ఆయన తండ్రి అవుతాడు. భూమి ఆకాశంలో సృజించిన వాడు తండ్రి. సో ఇలా వస్తుంది. సో కాలం గురించి ఆది యందు వాక్యం ఉండను, ఆది యందు అని చెప్పి టైం స్టార్ట్ అయింది. ఆది యందు పురాతన కాలం అంటాడు, రాబో యుగం అంటాడు, యుగం అంటాడు, యుగం, ఆది యందు, అంత్యకాలంలో యందు. ఇలా కాలాల గురించి నువ్వు డిస్టింగ్విష్ చేసినప్పుడు మనకు ప్రవక్తలు ఏ కాలంలో వస్తున్నారు, యేసుక్రీస్తు ఏ కాలంలో వస్తున్నాడు, మనము ప్రజెంట్ ఏ కాలంలో బతుకుతున్నాం, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. సో ఇలా యేసుక్రీస్తు గురించి A to Z మొత్తం నీకు తెలియాలంటే మొట్టమొదట సృష్టి కార్యం దగ్గర నుంచి, అంటే కాలం నుంచి, ఆది యందు నుంచి, ఆది కాలం నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు ఇంతవరకు రావాలి. ఇంతవరకు యేసుక్రీస్తు తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు, యేసుక్రీస్తు ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు మళ్ళీ రెండోసారి భూమి మీదకి వచ్చేంత వరకు అప్పుడేం ఉండదు. ఇంకా ఏజ్ మొత్తం ఈ యుగం అంతా మొత్తం క్లోజ్ అయిపోద్ది. సో ఇప్పుడు అక్కడి నుంచి ఆది కాలం నుంచి మళ్ళీ యేసుక్రీస్తు వచ్చేటువంటి కాలం వరకు అసలు ఎవరెవరు వచ్చారు, అసలు ఏమేం జరిగింది అనేదే ఈ 66 పుస్తకాలు. ఓకే, 66 పుస్తకాలు ఏంటంటే ఆది కాండం నుంచి డైరెక్ట్ ప్రకటన గ్రంథం వరకు
యేసుక్రీస్తు వల్ల మనం భూమి మీదకి వచ్చాం. యేసుక్రీస్తు నందు ప్రేమ చేత యేసుక్రీస్తు ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరు? తండ్రి. ఇలా యేసుక్రీస్తు గురించి తెలియాలంటే గిన మొత్తం 66 పుస్తకాలు తెలిసి ఉండాలి, తెలియాలి, చదవాలి. సో ఇలా యేసుక్రీస్తు గురించి తెలిపేటువంటిదే యేసుక్రీస్తు లేఖన నెరవేర్పు. లేఖనాలు అనేటువంటివి ఉన్నాయి. సో బుక్ అంతా కూడా లేఖనాలతో నిండిపోయి ఉంటుంది. బైబిల్ అంతా ఇక్కడొక మాట రాయబడింది, అక్కడొక మాట రాయబడింది, ఇక్కడొక మాట రాయబడింది, అక్కడ ఆ సందర్భంలో అలా చెప్పబడింది, ఈ సందర్భంలో ఇలా చెప్పబడింది. యేసుక్రీస్తు అలా అన్నాడు, యేసుక్రీస్తు ఇలా అన్నాడు, ఈ సిచ్యువేషన్ అప్పుడు దేవుడు అలా అన్నాడు, దేవుడు ఇలా చెప్పాడు, దాన్ని దేవుడు చెప్పిన దాన్ని ఇక్కడ నెరవేర్చినాడు. సో ఈ మాట ఇక్కడ నెరవేరబడింది, ఈ మాట అక్కడ నెరవేరబడింది. సో యేసుక్రీస్తు గురించి రాయబడింది ఏంటి, యేసుక్రీస్తు వాటన్నిటిని నెరవేర్చాడా లేదా అనేదే ద స్క్రిప్చర్స్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు లేఖన నెరవేర్పది. అది యేసుక్రీస్తు గురించి తెలుపుతుంది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కన్యక గర్భాన మరియ ద్వారా పుట్టినప్పుడు పరిశుద్ధాత్మ వలన, దానికంటే ముందున్నటువంటి బ్రతికిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ కాలంలో వస్తున్నారు? పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళే ప్రవక్తలు. సో ప్రవక్తలు, ఈ ప్రవక్తలు ఏంటంటే యేసుక్రీస్తు కూడా ప్రవక్తే, అండ్ హీఈస్ ద లాస్ట్ వన్. యేసుక్రీస్తు అందరికంటే లాస్ట్. సో ఆదికాలం మొదలుకొని అంటే ఇప్పుడు ప్రవక్త అయినటువంటి ఆదాము, ద ఫస్ట్ బార్న్. సో ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు కూడా దీన్ని ప్రవక్తల కాలం అంటారు. సో 39 పుస్తకాల్లో ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు అప్ టు యేసుక్రీస్తు వరకు తీసుకుంటే కన్నా దీన్ని ప్రవక్తల కాలం అంటారు. యేసుక్రీస్తు నుంచి అపోస్తుల వరకు, అపోస్తులు అయినటువంటి మొత్తం అన్ని జనులకు అపోస్తులుగా ఉన్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు, తర్వాత సున్నతి పొందిన వారికి అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి సంఘ పెద్దలు, అపోస్తులైనటువంటి పేతురు గారు, అపోస్తులైనటువంటి యాకోబు గారు, యోహాను గారు, అండ్ యేసుక్రీస్తు శిష్యులుగా పిలువబడి అపోస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఈ పీరియడ్ని ఏమంటామంటే, యూ కెన్ సే ఫస్ట్ 100 సంవత్సరాలు వేసుకుంటే, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత నుంచి ఫస్ట్ 100 సంవత్సరాలు నుంచి యేసుక్రీస్తు బాప్తిసం పొందిన వాళ్ళ దగ్గర నుంచి కూడా అదంతా ఏంది అప్ టు మళ్ళీ యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఈ కాలం అంతా ఏంటంటే క్రైస్తవులు ఉండేటువంటి కాలం ఇది. యేసుక్రీస్తుని నమ్మినవాడు భూమి మీద వాడు చేయాల్సినటువంటి పనులు, వాడు ఎలా బ్రతకాల్సిందనేది యేసు బేస్డ్ అపాన్ యేసుక్రీస్తు ప్రేమను అనుసరించి నడుచుకోవడం, దాన్ని బట్టి అప్ టు మళ్ళీ యేసుక్రీస్తు వచ్చి ఒక జడ్జిమెంట్ డే వస్తుంది, మహా తీర్పు దినం ఒకటి ఉంది. ఆ తీర్పు దినంలో నువ్వు యేసుక్రీస్తునందు నిర్దోషిగా కనబడతావా లేదా? ఆల్రెడీ నువ్వు పరిశుద్ధుడివే కాబట్టి. ఈ కాలం అంతా కూడా యేసుక్రీస్తు క్రైస్తవులు ఉండేటువంటి కాలం ఇదంతా. సో మనం చేయాల్సింది ఏంటి? యేసుక్రీస్తు గురించి తెలిపేటువంటి, యేసుక్రీస్తు గురించి కూడా గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా ఇదిగో నేను నెరవేర్చాను, మొత్తం కంప్లీట్ చేశానని చెప్పి యేసుక్రీస్తు చెప్తాడు. సో యేసుక్రీస్తు గురించి ఏమేం నెరవేర్చాలనేది తండ్రి ఆల్రెడీ చెప్పాడు. తండ్రి చెప్పిన వాటినే మొత్తం తూచా తప్పకోకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నెరవేర్చాడు. మొత్తం అన్ని లేఖనాలను నెరవేర్చి సమాప్తి చేసేసి చనిపోయాడు. చనిపోయి 3వ దినాన తిరిగి లేచి మళ్ళీ ఎక్కడికి? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. సో ఇది యేసుక్రీస్తు లేఖన నెరవేర్పు గురించి తెలిపేటువంటి మొత్తం అంతా స్టడీ. అండ్ యేసుక్రీస్తు కంటే ముందున్నటువంటి వాళ్ళ స్టడీ ఏంటంటే ప్రవక్తల లేఖన నెరవేర్పు. ఫస్ట్ ఎవరు రావాలి? యేసుక్రీస్తు కంటే ముందు, యేసుక్రీస్తు వల్లనే మనమంతా పుడుతున్నాం. ఐదర్ ఆది కాలం నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా, ఆదాం నుంచి పుట్టిన వాళ్ళు అప్పుడు లాస్ట్ మళ్ళీ యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఈ బిట్వీన్ కాలంలో పుట్టే వాళ్ళు ఎవరైనప్పుడు కూడా వీళ్ళంతా యేసుక్రీస్తునందరూ రక్షింపబడాలనేదే దాని మీదే బేస్ అయి భూమి మీదకి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా, అవి ఇంక్లూడింగ్ విత్ ఆదాంతో సహా. సో ఆదాం వచ్చిన తర్వాత తెలుసు ఆదాంకి, అండ్ ఆదాం నుంచి 7వ వాడైనటువంటి ఎనోష్ వరకు కూడా
సో వీళ్ళందరికీ తెలుసు. సో నరుని నుండి తీయబడింది కాబట్టి నారి అని పిలువబడుతుంది. సో ప్రవక్త ప్రవచించాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, నా నుండి నరుని నుండి తీయబడింది కనుక నారి అని పిలువబడుతుంది. సో అవ్వని చేసినప్పుడు ప్రవచించాడు. యా, ఇట్స్ ట్రూ. అండ్ అన్ని దానిలకు పేర్లు పెట్టినాడు. గుడ్. సో ఇక్కడ ప్రవక్త ఇలా స్టార్ట్ అయ్యాడు అంటే ఈ నాలెడ్జ్ ఉంది. ఏ నాలెడ్జ్? యేసుక్రీస్తు నుంచి వచ్చామనే నాలెడ్జ్ ఉంది. అంటే యేసుక్రీస్తు వల్లనే మనం ఈ సృష్టిలోనికి వచ్చామనేటువంటి నాలెడ్జ్ ద ఫస్ట్ పర్సన్కి ఉంది. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఆజ్ఞ వస్తుంది, నిర్దోషులు నిలబడాలి. యేసుక్రీస్తు ప్రేమ యందు నిర్దోషులు నిలబడాలంటే ఒక ఆజ్ఞ వస్తుంది. చిన్న సింపుల్ ఆజ్ఞతో స్టార్ట్ అయింది. ఫస్ట్ యేసుక్రీస్తు గురించి రాయబడిందంతా అది క్రైస్తవుల లేఖన నెరవేర్పులో ఉంటుంది. అండ్ ప్రవక్తల లేఖన నెరవేర్పు ఏంటంటే ఫస్ట్ ప్రవక్తకి ఏం చెప్పాడు దేవుడు? ప్రవక్తలు నెరవేర్చినటువంటి లేఖన నెరవేర్పులో ప్రవక్తకి ఏం చెప్తున్నాడు? సింపుల్ ఆజ్ఞ ఇచ్చినాడు. తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టుని మంచి చెడులు తెలిపేటువంటి వృక్ష ఫలాలను తినకూడదు అన్నాడు. ఫస్ట్ ఆజ్ఞ స్టార్ట్ అయింది. ఇది ప్రవక్తల లేఖన నెరవేర్పులో కనపడుతుంది. దాన్ని అతిక్రమించినాడు. సో అప్ టు మళ్ళీ ప్రవక్త యేసుక్రీస్తు వరకు అసలు ఎవరెవరు ఒక ఆజ్ఞ ఏ ప్రవక్తకు ఏ ఆజ్ఞ ఇచ్చినాడు, వాళ్ళు ఎలా అతిక్రమించినారు, అతిక్రమించినప్పుడు దేవుడు తీసుకున్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, తర్వాత ఎవరిని ఏర్పరచుకుంటాడు, వాళ్ళకి ఏం ఆజ్ఞలు ఇచ్చినాడు, వాళ్ళు వాటిని అనుసరించి బ్రతికినాడా లేదా, బ్రతికితే వాళ్ళని ఎలా హెచ్చించినాడు, ఒకవేళ పాటించకపోతే వాళ్ళని ఎలా వదిలేసినాడు, వాళ్ళు అనుభవించినటువంటి శిక్షలు ఏంటి, లేకపోతే వాళ్ళను పాటించడం వల్ల ఒక ఆజ్ఞను మీరకోకుండా పాటించడం వల్ల వాళ్ళు పొందినటువంటి బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళు చేసినటువంటి పెద్ద పెద్ద కార్యాలు ఏంటి, అద్భుతాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు నీకు కనబడుతుంది. సో ఇది ప్రవక్తల లేఖన కంప్లీట్. పాత నిబంధన మొత్తం అయిపోయింది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇలా ప్రవక్తలు వస్తున్నప్పుడు ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ జనాంగంలో ఫస్ట్ అబ్రహాంని చూజ్ చేసుకున్నాడు. మొత్తం అంతా విశ్వాసులకే తండ్రి అని చెప్పి పిలువబడినటువంటి అబ్రహాం నుంచే ఈ క్రీస్తులో నుంచి వచ్చేటువంటి వాళ్ళు, అనగా మనం క్రీస్తు తర్వాత పుట్టబోయే వాళ్ళందరూ కూడా మనల్ని వీళ్ళను కోరుకోవడం కోసం అబ్రహాంని ఏర్పరచుకొని అబ్రహాం వచ్చినటువంటి సీడ్ ద్వారా అబ్రహాం గర్భాన పుట్టేటువంటి ఒక దత్తపుత్రుని ద్వారా ఇస్సాకు ద్వారా పుట్టినటువంటి వాళ్ళే యాకోబు నుంచి వచ్చిన వాళ్ళే మొత్తం 12 ట్రైబ్స్. ఈ వీళ్ళల్లో మళ్ళీ ఎవరు యూదులు కనపడతారు. ఇప్పటికీ ప్రపంచ పటంలో మనకు ప్రపంచ చరిత్రలో మనకు కనబడేటువంటి ఆ ప్రవక్తల ద్వారా వచ్చినటువంటి లాస్ట్ కేటగిరీ ఏదైనా ఉందంటే అయినా వాళ్ళు యూదులు. ఓకే. సో ఈ యూదుల వల్ల ఈ యూదులను ఏర్పరచుకున్నాడు. ఈ యూదులు ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆజ్ఞలు ఇచ్చినాడు, ఏ ఆజ్ఞలు వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళకి ఏ ఆజ్ఞలు ఇచ్చినాడు, ఏ ఆజ్ఞలు ఇస్తే ఏం చేస్తానని చెప్పినాడు, ఈ ఆజ్ఞలు ఇచ్చి వాటిని చేయకపోతే ఏం చేస్తానని చెప్పాడు, వాటన్నిటినీ నెరవేర్చి వాటన్నిటిని కంక్లూడ్ చేయడమే అది దేవుని లేఖన నెరవేర్పు. ఈ ప్రవక్తలకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు పాటించడమా లేదా అనేది అది ప్రవక్తల లేఖన నెరవేర్పు. తండ్రి యేసుక్రీస్తు గురించి ఇచ్చినటువంటి పుస్తకంలో యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి మాటలను యేసుక్రీస్తు పాటిస్తాడా లేదా అనేది యేసుక్రీస్తు లేఖన నెరవేర్పు. దేవుడు స్వయంగా పలికినటువంటి మాటలను తన ప్రజలకు నెరవేర్చాడా లేదా అనేది దేవుని లేఖన నెరవేర్పు. దేవుని లేఖన నెరవేర్పు, క్రీస్తు లేఖన నెరవేర్పు, ప్రవక్తల లేఖన నెరవేర్పు. అండ్ ఇన్ బిట్వీన్ మధ్యలో దేవునికి తర్వాత ప్రవక్తలకి మధ్య సమ్ ఇంటరాక్షన్ ఉండాలి. సో దేవదూతలు కనపడతారు. దేవదూతల లేఖన నెరవేర్పు. వాళ్ళను ఒక్కొక్క దేవదూతను ఎక్కడెక్కడ యూజ్ చేశాడు, ఇంకొక దేవదూతను ఎక్కడెక్కడ వాడాడు అనేది యూజ్ చేసుకున్నాడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడం కోసం దేవదూతల్ని ఎలా నెరవేర్చాయి, దేవదూతలకు ఇవ్వబడినటువంటి
ఒక కామెంట్మెంట్ అవి నెరవేర్చాయా లేదా, నెరవేర్చకపోతే ఏం జరిగింది, దానిలోకి ఇవ్వబడినటువంటి కమాండ్స్ ఏంటి, వాటిని అవి నెరవేర్చాయా లేదా, నెరవేర్చకపోతే దానికి కాన్సిక్వెన్సెస్ దేవుడు ఏం తీసుకున్నాడు, అవి ఇప్పుడు ఎలా ఉంటాయి, అండ్ నెరవేర్చినటువంటి దేవదూతలు వాటికి ఇవ్వబడినటువంటి అధికారాలు అవి ఎలా ఉన్నాయి, అవి చేస్తున్నాయా లేదా, ఇప్పటి వరకు లోబడి నడుచుకుంటున్నాయా లేదా అనేది క్వశ్చన్ వస్తుంది. అది దేవదూతల లేఖన నెరవేర్పులో తెలవబడుతుంది. సో యేసుక్రీస్తు నుంచి పూర్వంలో మనకేమో ఎవరెవరు కనపడతారంటే ప్రవక్తలు కనపడతారు. ఆ ప్రవక్తలకి దేవునికి మధ్య ఇంటరాక్షన్ కనపడుతుంది. దేవదూతలు వాళ్ళకి ఇవ్వడం ఆజ్ఞలు వాళ్ళు నెరవేర్చారా లేదా అనేది లేఖన నెరవేర్పు. దేవదూతల లేఖన నెరవేర్పు, ప్రవక్తల లేఖన నెరవేర్పు, అండ్ యూదుల లేఖన నెరవేర్పు. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆ ఆజ్ఞను మానవుల ఏడలు నెరవేరుస్తారా లేదా అనేది దేవుని లేఖన నెరవేర్పు. అండ్ పరిశుద్ధాత్మ లేఖన నెరవేర్పు. పరిశుద్ధాత్ముడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఈ సృష్టి ఆరంభంలో సృష్టిని చేయడానికి దేవుని ఆత్మ ఆర్ క్రీస్తాత్మ ఆదరణకర్త. ఓకే, ఈయన యొక్క రోల్ ఎలా ఉంది, ఒక సృష్టిని సృష్టించేటప్పుడు ఈయన యొక్క రోల్ ఎలా ఉంది, భూమి ఆకాశములను సృజించును గాక దేవుడు మొదట వెలుగు కమ్మని పలకగా వెలుగైంది. సో ఆ వెలుగు ఎలా అయిందనేది ద ఇంటరాక్షన్ పరిశుద్ధాత్మతో ఇంటరాక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఇంకా పరిశుద్ధాత్ముడు నీకు అర్థం కావాలంటే కదా, యేసుక్రీస్తు గ్రేట్ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. యేసుక్రీస్తు దయాల్ని వెళ్ళగొట్టినప్పుడు, ప్రభు దయాల్ని వెళ్ళగొట్టినప్పుడు ఈ వరం అనేది దయాల్ని వెళ్ళగొట్టడం అనే వరాన్ని అపోస్తలులకు ఇచ్చినాడు. అపోస్తలులకు ఇచ్చిన తర్వాత తన తర్వాత 70 మందికి కూడా ఈ అధికారాన్ని ఇచ్చినాడు. ఆ 70 మంది మొత్తం చేసి వచ్చి తిరిగి ప్రభువా నీ నామమును బట్టి మేము దయ్యంలో వెళ్ళగొట్టినప్పుడు అవి లోబడుతున్నామని చెప్పినప్పుడు కొంతమంది అప్పుడున్నటువంటి కాలంలో ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు, ఆ సద్దుకేయులు ఎవరు ఉన్నప్పటికీ అప్పుడు ఆ సందర్భంలో ఎవరు కనపడుతున్నారో వాళ్ళు క్వశ్చన్ చేసింది ఏంటంటే యేసుక్రీస్తుని, దయ్యంలో అధిపతి అయినటువంటి బయల్జెబూల్ వల్లనే వీళ్ళు ఈ దయాల్ని వెళ్ళగొడుతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఒక ఇంటి వారు ఆ ఇంటికే తిరుగుబడిన ఎడల ఆ ఇల్లు నాశనం అవుతా అన్నాడు. ఇప్పుడు దయ్యంలో అధిపతి దయ్యాలను వెళ్ళగొడితే అది ఎక్కడ నిలుస్తుంది, కడతేరుతుంది కదా అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పినాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే దేవుని ఆత్మ వలన నేను చేస్తున్నాను అని చెప్పాడు. దేవుని ఆత్మ వలన నేను దేవుని ఆత్మ వలన నేను ఇవి చేస్తున్నాను అని చెప్పి ఆత్మను దూషించువాడు అన్నాడు వెనకంబడే. ఆత్మను దూషించువాడు ఈ యుగమందైనా రాబో యుగమందైనాను ఆయనకి పాపక్షమాపణ లేదని చెప్పినాడు. అంటే ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టింది ఆత్మచేత వెళ్ళగొట్టాడు. సో పరిశుద్ధాత్మ ఇంటర్వెన్షన్ ఇక్కడే కనపడుతుంది, అద్భుతాల దగ్గర కనపడుతుంది, దయ్యాలను వెళ్ళగొట్టడంలో కనబడుతుంది, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీలగొట్టడంలో కనబడుతుంది, సృష్టి కార్యక్రమంలో కనబడుతుంది, కన్యక మరియా పరిశుద్ధాత్మని ద్వారా యేసుక్రీస్తుని జన్మించడంలో కనపడుతుంది, వండర్స్ క్రియేట్ చేయడంలో పరిశుద్ధాత్మ యొక్క రోల్ కనబడుతుంది. మనమందరం ఇప్పుడు ఆత్మ మనలో ఉంది, క్రీస్తాత్మ దేవుని ఆత్మ మనలో ఉన్నాడు, సంచకరువుగా ఉన్నాడు మొత్తం క్రైస్తవులందరూ. మనకు రెస్పాన్సిబుల్ ఆత్మ నియమాన్ని అనుసరించి నడుచుకోవాలని చెప్పేసి ఎప్పుడు మనకు సజెస్ట్ చేస్తూ ఉంటాడు. మనకు యుక్తంగా ఎలా ప్రార్థించాలో తెలియనప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఈ ఆత్మ వల్లే మనమంతా క్రైస్తవులం, మనకు ఒక మార్కు కనబడుతుంది. నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొందాం కాబట్టి ఇప్పుడు నువ్వు ఆత్మను కలిగి ఉన్నావు, క్రీస్తాత్మ కలిగిన వాడివై దేవుని ఆత్మ కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు క్రిస్టియన్ అని చెప్పి తెలియజెప్పడానికి మనకు ఆత్మ సంచకరువుగా ఉన్నాడు. మనం చచ్చిపోయినాం అనుకో యేసుక్రీస్తు వస్తాడు, మనం చచ్చిపోతే మళ్ళీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ ఆత్మే మనల్ని లేపుతుంది దేవుడు చెప్పినప్పుడు. అది ఎప్పుడు జరుగుతుంది అదనేది మళ్ళీ దాని గురించి వేరే సబ్జెక్ట్. బట్ ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉండడం వల్ల మనం పైకి లేస్తాం.
క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వాళ్ళందరూ, క్రీస్తునందు ఉన్నటువంటి మనమందరం కూడా అందరూ లేస్తారు. బట్ ఆత్మ ద్వారా మనల్ని లేపి మనల్ని తీసుకెళ్తాడు. సో ఇది పరిశుద్ధాత్మ యొక్క లేఖన నెరవేర్పు. ఏదో ప్రవక్తలు చేసినారు, ఇప్పుడు మోసే ప్రవక్త ఎర్ర సముద్రాన్ని పాయలుగా కొట్టాలి, అక్కడ కనపడుతుంది ఇంటర్వెన్షన్, పరిశుద్ధాత్మ ఇంటర్వెన్షన్. అద్భుత కార్యాలు చేసేటప్పుడు, ఏ ప్రవక్త అయినా ఏదైనా చేసేటప్పుడు, ఆ లైఫ్ స్పాన్ పెంచాలన్నప్పుడు, మృతులలోంచి లేయాలన్నప్పుడు. ఎగ్జాంపుల్ లాజర్ని పిలిచినాడు సమాధిలోంచి 4 రోజుల తర్వాత ప్రభు. అండ్ యేసుక్రీస్తే చనిపోయి తిరిగి లేచినాడు బికాస్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ లేఖన నెరవేరు. అండ్ అపోస్తులు, యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి అపోస్తులు, వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళని ఏర్పరచుకున్నాడు, అధికారం ఇచ్చినాడు. ఈ అధికారం ఆత్మ వల్ల కలిగింది వీళ్ళకు. ఆత్మ ఉండడం వల్ల ఎవరైతే అపోస్తులు చేతులు ఉంచుతారో వాళ్ళ మీదకి కొన్ని వరాలు, భాషలతో మాట్లాడడం కానీ, స్వస్థత వరాలు కానీ, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే ఆత్మ ద్వారా. ఇది ఆత్మ జరిగించేటువంటి పనులేంటి, వాటి చేయాల్సినటువంటి కాలం ఏందనేది అది పరిశుద్ధాత్మ లేఖన నెరవేర్పులో కనబడుతుంది. అండ్ అపోస్తులు వీళ్ళు చేయాల్సినటువంటి పనులేంటి, యేసుక్రీస్తు వాళ్ళకి ఏమని చెప్పినాడు, వాళ్ళు చేసినటువంటి పనులేంటి, అది అన్ని జనులకు అపోస్తులుగా పౌలుగా ఏర్పరచుకోవడం. పౌలు మొత్తం బతికున్నంతకాలం యేసుక్రీస్తుని గురించి చెప్పి బోధించడం, సాక్షి అయి నిలబడడం. సో ఇది అపోస్తులు. అలాగే సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉన్నటువంటి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు మూల స్తంభాలుగా నిలబడ్డారు. వీళ్ళు ఎలా ప్రకటించారు అనేది అపోస్తుల లేఖన నెరవేర్పు కనపడుతుంది. అండ్ క్రైస్తవులు, ఇప్పుడు మనం చేయాల్సినటువంటి క్రైస్తవుల లేఖన నెరవేర్పు ఏంటి? ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉంది బైబిల్లో. క్రైస్తవులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా మొత్తం బైబిల్లో ఉంది. అది క్రైస్తవుల లేఖన నెరవేర్పు. సో ఇప్పుడు మనం యేసుక్రీస్తునందు వచ్చినాం కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులేంటి, మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఏంటి, మనం సంఘం లోపల వారి ఎడల ఎలా ప్రవర్తించాలి, సంఘం బయట వారి ఎడల ఎలా ప్రవర్తించాలి, ఒక సిచ్యువేషన్ సంఘంలో ఎదురైనప్పుడు ఎదురైనప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, నిర్దోషులుగా ఎలా ఉండాలి, ఆజ్ఞలు ఎలా పాటించాలి అనేదే క్రైస్తవుల లేఖన నెరవేర్పు. నీకేమేమి ఆజ్ఞలు ఇచ్చినాడు యేసుక్రీస్తు ఒక యాజ్ ఎ క్రైస్తవుడిగా? ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి విషయం అందును యేసుక్రీస్తునందు తండ్రికి కృతజ్ఞతలు చెల్లించుడి. థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి ఫర్ ఎవ్రీథింగ్, నా అనుదిన ఆహారాన్ని ఇచ్చినందుకు. అండ్ ఎనీథింగ్ నువ్వు యేసుక్రీస్తునందు తెలియజేయాల్సింది ఏదైనా ఉంటే అది నువ్వు మస్ట్ అండ్ షుడ్గా నువ్వు క్రీస్తునామాన్ని బట్టి నువ్వు తెలియజేయాలి. అది దేవుని చిత్తం. ఇది క్రైస్తవులకి ఇవ్వబడినటువంటి ఒక కమాండ్మెంట్, ఒక ఆజ్ఞ. దాన్ని నువ్వు పాటించాలి. దాన్ని నువ్వు పాటించుకోకుండా పోయినావు అనుకో ఇప్పుడే, బట్ నిర్దోషిగా కనపడాలంటే ఆజ్ఞ ఉంది. దాన్ని మీరు క్రైస్తవులు బూతులు మాట్లాడకూడదు. బూతులు మాట్లాడడానికి నిర్దోషిగా కనబడతావు. లేకపోతే ఎందుకు అప్పుడు మాట్లాడవు అనేది అప్పుడు తీర్పు దగ్గర నీకు కనబడుతుంది. ఇందులో క్రైస్తవులు నెరవేర్చేటువంటి వాటిలో మరణకరమైనటువంటి పాపం ఒకటి ఉంది, మరణకరం కానటువంటి పాపం ఒకటి ఉంది. సో ఇలా కేటగరైజ్ చేస్తూ ఇది క్రైస్తవుని యొక్క లేఖన నెరవేర్పు. ఇది అంతే. సో ఇప్పుడు మనం చూసింది ఏంటంటే, లేఖనం అంటే ఏంటి? దేవుడు ఆవేశంతో పలికినటువంటి మాటనే లేఖనం అంటారు. సో ఆ లేఖనాల్లో దేవుని లేఖన నెరవేర్పు ఎలా ఉంది, యేసుక్రీస్తు లేఖన నెరవేర్పు ఎలా ఉంది, పరిశుద్ధాత్మ లేఖన నెరవేర్పు ఎలా ఉంది, అండ్ ప్రవక్తల లేఖన నెరవేర్పు, అండ్ యూదుల లేఖన నెరవేర్పు, దేవదూతల లేఖన నెరవేర్పు, అపోస్తుల లేఖన నెరవేర్పు, క్రైస్తవుల లేఖన నెరవేర్పు. సో ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈజ్, దేవదూతల్లో అనదర్ క్యాడర్ సాతాను. వీడి లేఖన నెరవేర్పు ఏంటి? సాతానుగాడు చేసింది ఏంటి? వీడు సాతాను లేదా అపవాది అంటే ఎవడో ఒకటి మీద నిందేసేయడమే. దేవుని యొక్క ఆజ్ఞ ఉంది మనకు. ఏం ఆజ్ఞ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, ఆదాంకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? నువ్వు తోట మధ్య ఉన్నటువంటి మంచి చెడుల వృక్ష ఫలాలను తినకూడదు అన్నాడు. ఇది ఆజ్ఞ. ఎవరికి? ప్రవక్త అయినటువంటి ఆదాము గారికి. దీన్ని అతిక్రమించి చేసేదే అపవాది. అది పాటించడా లేదా ఆదాము? వెయిట్ చేసింది అవ్వ దగ్గరికి వెళ్ళింది.
అవ్వకి మొత్తం అబద్ధ జనకుడుగా అబద్ధం చేసి సాతాను ప్రేరేపించిన ప్రేరేపురత అవ్వకోకుండా ఉన్నటువంటి ఆదాము అవ్వ ఇచ్చినటువంటి ఫలాలను తీసుకొని ఆజ్ఞను అతిక్రమించిన వాడుగా కనబడతాడు. చరిత్ర వచ్చి ఆదాం తప్పు చేసినాడని చెప్పి దగ్గరకు వచ్చి అదే నీకు అపవాది అని ఎందుకు అంటున్నానంటే, అతను అపవాది ఎందుకని పిలువబడుతున్నాడంటే, యోబు దగ్గర విషయంలో దేవుడు నా కుమారుడిని చూసితువా అంటాడు యోబును. నీతిపరుడును యథార్థవంతుడునై ఉన్నాడని చెప్పినప్పుడు ఊరికనే ఉన్నాడా, నీ యందు భయభక్తులు గలవాడిగా ఉన్నాడా, ఊరికనే నువ్వు అతని యందు కంచె ఉంచుతు కదా అన్నప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. ఎవరి మీద? యోబు మీద. ఎవరికి ఏం వచ్చినప్పుడు మొత్తం మొత్తేసింది, శరీరాన్ని మొత్తేసినప్పుడు శరీరం ఫస్ట్ ఫ్యామిలీ మీద అటాక్ ఇచ్చినప్పుడు మళ్ళీ యథార్థవంతుడుగా నిలబడ్డాను అన్నప్పుడు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు దేవుడు మళ్ళీ దయ్యం ఏం చేసింది, ఈసారి శరీరం మీద పడింది. గోక్కుంటా దేవుని దూషించమని చెప్పేసి మళ్ళీ అడిగి భార్య చేత అన్ని మాట్లాడినా యోబు అలాంటివి ఏం నిలబడుకోకుండా ఉన్నాడు. అంటే ప్రవక్తల కాలంలో పుట్టినప్పటికి కూడా యేసుక్రీస్తు నుంచి మరియు యేసుక్రీస్తు అపోస్తులు అయినటువంటి వాళ్ళు కూడా అండ్ ఈ అపోస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు అండ్ దాని తర్వాత వచ్చినటువంటి క్రైస్తవులు అందరూ కూడా ఒకటి ఉంటుంది, ఒక ఆజ్ఞ ఇవ్వబడి ఉంటుంది. దాన్ని నువ్వు పాటిస్తున్నావా లేదా అనేది దేవునికి రిపోర్ట్ వెళ్ళిపోతుంటుంది. ఎవరి ద్వారా? సాతాను ద్వారా. ఒక ఆజ్ఞ ఉంది, ఏది? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించము. నో ఇంత సింపుల్ ఎగ్జామ్ నీకు అర్థం కాదు. పొరుగువాడు అంటే ఎవడో తెలియాలి, మళ్ళీ సహోదరుడు అంటే ఎవడో తెలియాలి. మళ్ళీ ఇంత సింపుల్ తెలియాలన్నా కానీ నీ పొరుగువాడు ఎవడంటే మళ్ళీ యేసుక్రీస్తు పొరుగువాడు ఎవడవుతాడు అనేది చెప్పినాడు. మళ్ళీ శత్రువు ఎవడవుతాడు అనేది చెప్పినాడు. మళ్ళీ నీ పొరుగువాడు ఎవడు, సహోదరుడు ఎవడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం కావాలంటే, ఒక ఆజ్ఞను నువ్వు పాటించినావా లేదా అని అర్థం కావాలంటే, సహోదరుడు నీకు దేవుని ప్రేమ నీలో ఉందా లేదా అని చెప్పేది ఎలా చెప్పబడుతున్నామంటే, ఒకటి ఈ లోకమందు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుడు లేమితో ఉన్న సహోదరుడు అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందినవాడు క్రైస్తవుడు. ఇంకొక సహోదరుడు ఈ జీవన సంబంధమైనట్లు జీవనోపాధి కలిగిన వాడు అంటే జాబ్ హోల్డర్. ఈ జాబ్ హోల్డర్ అనేటువంటి వాడు తన సహోదరుడు అయినటువంటి క్రైస్తవుని లేమిలో చూసి కూడా హెల్ప్ చేయకపోతే వానిలో దేవుని ప్రేమ ఎలా ఉందని ప్రూవ్ అవుతుంది అని చెప్పేది క్వశ్చన్. అప్పుడు నువ్వు ఆజ్ఞను నువ్వు యేసుక్రీస్తును నువ్వు పాటించిన వాడి బాబో, అసలు దేవుని ప్రేమ అనేది నీలో లేదు. ఎందుకంటే అది ఒక కమాండ్మెంట్, అది ఉంది. అసలు మొత్తం బేస్ అయి ఉండేది దీని మీదనే. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించము. నీ పొరుగువాడేవాడు? పరిసయుడు, సుంకరి. తర్వాత ఒక యాజకుడు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో దోచుకున్న వారి చేత మొత్తం దోచుకోబడినటువంటి ఒకడు దూరంగా వెళ్ళిపోతాడు, పరిసయుడు అట్ట దూరంగానే వెళ్ళిపోతాడు. కానీ సుంకరి వచ్చి దగ్గరికి చేరదీసి మొత్తం పూటకుల్లో ఉన్నగానికి మొత్తం అంతా ఖర్చు పెట్టుకొని వాడిని బాగుపరచమని చెప్పి వాడిని చేరదీసి, ఇంకా వీడు ఏమైనా ఖర్చు చేస్తే నన్ను వచ్చి నీకు కడతానని చెప్పినాడు. చూసినావా? వాడు నీ పొరుగువాడు అవుతాడు. ఇప్పుడు పక్క నుంచి యాజకుడిగా వెళ్ళిన వాడు పొరుగువాడు అవ్వట్లేడ దీని ప్రకారం. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రకారం కూడా నువ్వు జీవనోపాధి కలవాడు అయ్యండి, సహోదరుడు అయ్యండి, నీ సహోదరుడు నీ కళ్ళ ముందు ఉన్నటువంటి సహోదరుడు లేమిలో బాధపడుతున్నప్పుడు నువ్వు హెల్ప్ చేయకపోతే నువ్వు పక్కకు పోయినటువంటి యాజకుడిలానే కనపడతావు, పక్కకు పోయినటువంటి పరిచయుడిలానే కనపడతావు. యేసుక్రీస్తు ప్రేమను కానీ దేవుని ప్రేమను కానీ అనుసరించిన వాడిగా కనపడవు. నువ్వు దేవుని ఎదుట దోషిగానే కనపడతావు ఈ ఆజ్ఞ విషయం. సో అపవాది అనేటువంటి వాడు ఏంటంటే నిన్ను ప్రతిసారి టెస్టిఫై, నిన్ను ఏ విధంగా అయినా కొన్ని సందర్భాలకి ముంచెత్తచ్చు, సాతానికి లోబడవచ్చు. ఇద్దరు భార్యాభర్తలు సాతానికి చోటు ఇయ్యకూడదు అని చెప్పి మీరు మనసు నిలపలేకపోయిన ఎడల మీరేం చేయమన్నాడు? మీరు కలుసుకోండి అని చెప్పాడు. భార్యాభర్తలు సంసారం చేయండి అన్నట్టు మాట్లాడాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అపవాదికి చోటు ఇవ్వకూడదు అంటే దానివల్ల ఏం జరుగుతుంది? ఒక ఆజ్ఞని మీరిపోతావు. ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి తన హృదయం ముందు ఆశించిన వాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచరించిన వాడవును. ఇది ఆజ్ఞ ఏంటంటే, చూసి నువ్వు ఆలోచించి అది ఏముంది అది అని అనుకున్నావంటే మనసులో మొత్తం జరిగిపోయినట్టే. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడంటే, అడల్టరస్ జనరేషన్ అన్నాడు, వ్యభిచారమైనటువంటి తరం వారలారా అన్నాడు. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు ఇవన్నీ తెలియాలి, లేఖనాలు వాటి నెరవేర్పు,
సో అందులో దేవుని లేఖ నెరవేర్పు ఏంటి, బైబిల్ మొత్తం ఏముంది అనేది అవి అండర్స్టాండింగ్ రావాలి. ఎవడైనా ఏ క్రైస్తవుడైనా, ఏ క్రైస్తవంలో బోధించేటువంటి ఏ బోధకుడైనా, ఫ్రమ్ పోప్ టు లీస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్స్ వరకు, ఈ జ్ఞానం లేకపోతే గిన వాడు తెలియని వాడిగానే ఉంటాడు. తెలియని వాడిని తెలియనిగానే ఉండనియాలి, అంతే. ఇంకా మనం ఏం చేయలేం. 66 పుస్తకాల్లో మొత్తం ఏముంది అసలు ఏంటనేది అర్థమైతే గిన నెరవేర్పు కనపడుతుంది. యేసుక్రీస్తు లేఖ నెరవేర్పు కనపడుతుంది, ప్రవక్తల లేఖల నెరవేర్పు కనపడుతుంది, యూదుల లేఖ నెరవేర్పు కనపడుతుంది, దేవదూతల లేఖ నెరవేర్పు కనపడుతుంది, పరిశుద్ధాత్మ లేఖ నెరవేర్పు కనపడుతుంది, అండ్ సాతాను లేఖ నెరవేర్పు కనపడుతుంది, అపోస్తుల లేఖ నెరవేర్పు కనపడుతుంది, అండ్ లాస్ట్ ఫైనల్లీ క్రైస్తవుల లేఖ నెరవేర్పు కనపడుతుంది. బ్యూటీ ఏంటంటే మనము ప్రవక్తల కాలానికి చెందిన వాళ్ళం కాదు. మనకు ప్రవక్తలు ఇచ్చినటువంటి ఆజ్ఞలు నెరవేర్చడానికి, అది చూసుకోవడానికి అనడానికి. నో, వీఆర్ బిలాంగింగ్ టు యేసుక్రీస్తు తర్వాత పుట్టిన వాళ్ళము, యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన వాళ్ళం, క్రైస్తవులం. కాబట్టి మనకు క్రైస్తవులుగా ఇవ్వబడినటువంటి ఏ ఆజ్ఞలు అనేవి అవి మనకు మ్యాటర్ అవుతాయి. ఈ విషయం తెలియదు. ఈ విషయం చాలా బోధకులు తెలియడం వల్ల మతోన్మతులు కానీ ధర్మశాస్త్రం గురించి అక్కడ రాయబడింది, ఇక్కడ రాయబడింది, ఇలా రాయబడింది, ఇలా చెప్పబడింది, అక్కడ ఎందుకు అలా రాసినాడు, ఇక్కడ ఎందుకు అలా రాసినాడు అని చెప్పేసి క్రైస్తవులు, ప్రజెంట్ ఉన్నటువంటి క్రైస్తవులను క్వశ్చన్ చేయడం, అందులో తప్పులు పట్టడం అనేది, అలా రాయబడింది కదా నువ్వెందుకు అలా చేయడంలే అనడం కానీ, లేకపోతే ఆల్రెడీ క్రైస్తవులు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పాత నిబంధనలు రాయబడిన దాన్ని వీళ్ళకు అనుభవించి దానిలో అనుసరించి తీసుకోవడం కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా కానీ, అది కూడా తప్పే. సో ఈ నాలెడ్జ్ లేదు ఎవరికి. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవుడికి కానీ, క్రైస్తవ బోధకులకు కానీ, ఫ్రమ్ పోప్ టు లాస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ వరకు హిస్టరీ తీసుకుంటే ఎవరికి నాలెడ్జ్ లేకపోవడం వల్ల బైబిల్ అర్థం కావడంలే. బైబిల్ అర్థం కాకపోవడం వల్ల బైబిల్లో చాలా ఉందనుకుంటున్నాడు. అసలు బైబిల్ ప్రారంభం ఉంది ఆదికాండం నుంచి, అంతము ప్రకటన గ్రంథం ఉంది, సమాప్తం అని కూడా చెప్పినాడు. సో మనకు తెలియాల్సిందంతా ఆల్రెడీ చెప్పేసినాడు. అందులో ఇంకా తెలియదు. నాకు బైబిల్ బోధించడం వాళ్ళు కామన్గా చెప్పేటువంటి ఇదేంటంటే, బైబిల్ సముద్రం లాంటిది, మనకు అందులో ఒక సుక్క తెలుసు అంటే వాడికి బైబిల్ తెలియదు, పూర్తిగా తెలియదు వాడికి. ఇలా చెప్పేటువంటి వాడు ఎవడైనా కూడా అని తెలియని వాడినిగానే ఉండనియాలి. ఒకవేళ చూసి జ్ఞానవంతుడైతే బెటరే, నేర్చుకొని జ్ఞానవంతుడైతే బెటరే. బట్ ఇలా చెప్పేవాడికి ఎవడికి కూడా బైబిల్ తెలియదు. బైబిల్ తెలియాలంటే ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలిసిన వాడే బైబిల్ తెలిసిన వాడు అవుతాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్లేసులు కూడా తెలియాలి. బైబిల్లో ప్లేసెస్ తెలియాలి, పర్సన్స్ తెలియాలి. ప్లేసెస్ మీన్స్ భూమి మీద ఉన్నటువంటి ప్లేసులు, అక్కడ ఈ ప్రాంతం, ఫర్ ఎగ్జాంపుల్ లెబనాన్, పాలస్తీనా, ఇస్రాయల్ బతికినటువంటి ప్లేస్ అది. నౌ ఇట్స్ ఇండియా, మనం గ్లోబ్లో ఎక్కడ ఉన్నాం, ఎర్ర సముద్రం అంటే ఏంటి, హిస్టారికల్గా కొన్ని ప్లేసులు తెలియాలి. యేసుక్రీస్తు తిరిగినటువంటి ప్రదేశాలు ఏంటి, ఇవన్నీ తెలియాలి. అండ్ పర్సన్స్ కూడా మనకు ఐడియా ఉండాలి. ప్రవక్తల్లో ఏ ప్రవక్తలు ఉన్నారు, ఎప్పుడు ఏ కాలంలో ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో ఎవరెవరు ఉన్నారు, అపోస్తులు ఎవరు ఉన్నారు, కాలం తెలియాలి. యేసుక్రీస్తు తర్వాత 2000 సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు క్రైస్తవుల్లో, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏంటి, ఇలా. ఇది ఓన్లీ ఈ భూగోళం మట్టుకు అయితే అయినా. తర్వాత పరలోకం, దేవుడు ఉండేటువంటి పరలోకం, అది ఉంటే ఎలా ఉంటుంది అనేది డిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి ఆ ప్లేస్లో. అండ్ మూడో ఆకాశం కూడా తెలిసి ఉండాలి. పరదేశు, నరకము, బాటంలెస్ పిట్, అగాధం, ఈ రెండింటికి మధ్య ఉండేది. చనిపోయిన వాళ్ళందరూ కిందికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళంతా కిందనే ఉన్నారు. క్రీస్తునందు విశ్వాస గృహం అంటారు దాన్ని, పరదేశు, విశ్వాస గృహం, అక్కడ ఉంటారు మళ్ళీ ఎప్పటి వరకు, యేసుక్రీస్తు వచ్చేంత వరకు. తర్వాత నరకానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు, తీర్పు ఎప్పుడు జరుగుతుంది. ఇది ప్లేసెస్, పర్సన్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బైబిల్. ఇంతే, ఇంకా బైబిల్లో ఉండేది ఇంతే. నువ్వు వీ డోంట్ నీడ్, మనం దేని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రవక్తలు వాళ్ళకి ఇవ్వబడినటువంటి వాళ్ళు ఆల్రెడీ చేసేసి వెళ్ళిపోయారు. మనం దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. జ్యూస్ వాళ్ళకి ఇవ్వబడినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ యేసుక్రీస్తులోనికి రమ్మని చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ రూల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ క్రిస్టియానిటీ, క్రైస్తవం అంతే.
పరిశుద్ధులు అయినవు, నిర్దోషులుగా తండ్రి యందు నిలబడాలంటే నీకు ఇవ్వబడినటువంటి టాస్క్లు ఏంటి, నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఏంటి, వాటిని నువ్వు పాటిస్తున్నావా లేదా అనేదే క్వశ్చన్. అందులో సాతాన్ని ఎప్పుడు క్యాప్చర్ చేస్తుండాలి మనం, ఎప్పుడు ఒక సైడ్ కన్ను ఉండాలి. ఎందుకంటే వాడు నీ మీద ఎప్పుడు దేవుడికి కంప్లైంట్ ఇస్తూనే ఉంటాడు. నువ్వు ఏది ఆజ్ఞను అతిక్రమినా తండ్రి దగ్గర రిపోర్ట్ వెళ్ళిపోద్ది, నువ్వు దోషిగా ప్రూవ్ అయినట్టు రికార్డ్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బైబిల్. అండ్ ఇంతే బైబిల్లో ఇదే. వీటికి ఎలా క్వశ్చన్ చేయాలనేది కూడా జ్ఞానం కనపడుతుంది. అందులో నువ్వు ఎంత నిష్ణాతులై ఉన్నాడు, ఇప్పుడు అక్కడక్కడ ఉంది, ఇక్కడ ఎలా ఉంది, దాన్ని ఎలా ఉంది, దీన్ని ఎలా చెప్తావు అనేది బేస్డ్ అపాన్ నీకు ఇంత నాలెడ్జ్ వచ్చినప్పుడు దెన్ నువ్వు ఈజీగా దేనికైనా ఆన్సర్ చేయగలుగుతావు. థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.